నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ అబౌట్ 9:30 రైట్ నౌ. ఇప్పుడు వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయినా. ఈరోజు వెడ్నెస్డే, యాక్చువల్లీ ఆఫీస్ పోవాలి, బట్ వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఎందుకంటే ఈరోజు 11 o'clock మనం కార్ గుండానికి పోతున్నాం. ఎస్, ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. బట్ ముందు కొన్ని ఆఫీస్ కాల్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి సెట్ చేసి తర్వాత ఏం చేయాలో చూద్దాం. Hey Sanjeev! Hey, hi Resh. Hello, how are you? Good morning. Good, how are you? Doing great. Remodel that new car into Lightning McQueen. So that's the plan. I'm getting a red Honda Civic probably. It looks, that shade looks very close to Lightning McQueen. Then I just have to remodel it to match it and all of that. I have to get that rusty stickers, Lightyear and all of that stuff. It's gonna look cool. That's awesome. I hope you're documenting all that. I am. I'm making a lot of YouTube videos out of it. Also making some. Yeah, this is going to be fun. I'm calling this project McQueen. So. That's awesome. I love it. Yep. One shift later. ఆల్ రైట్, క్విక్ అప్డేట్. 11 కి మనం డీలర్షిప్ కి పోయి కార్ కొనుక్కుందాం అనుకున్నాం కదా. ఈ రోజు ఎర్లీ అవర్స్ లో పెద్దగా ఆఫీస్ ది కూడా పని ఉండదని అనుకున్నా, బట్ ఒక చిన్న పని వచ్చి పడ్డది. సో ఆఫీస్ అయిపోయిన తర్వాత 5:36 కి అట్లా పోవాలంతే, తప్పదు. ఇప్పుడే డీలర్ కి కూడా మెసేజ్ చేసి కొంచెం లేట్ అవుతుంది బాబాయ్ అని చెప్పిన. ఫీల్ అయిండు, బట్ కుచ్ పాతాయి కుచ్ హోతాయి అని చెప్పిన. ప్రస్తుతానికి పని చేసుకొని ఈ రోజు మన లెగ్ డే, ఈ రోజు మన జిమ్ లో వర్కౌట్ కూడా అయిపోగొట్టేసుకొని ఆఫీస్ అయిపోగానే సీదా డీలర్షిప్ కి వెళ్ళిపోదాం. Meanwhile. వర్కౌట్ చేస్తుండే షోల్డర్ ప్రెస్ చేసేది ఉంది. డంబెల్స్ తీసుకుందామని చెప్పి ఇట్లా నడుచుకుంటూ వచ్చిన. ఇట్లా పోతుంటే చూసుకోకుండా ఇది ఇట్లా గీరకపోయింది అండ్ ఐమ్ ఇంజర్డ్. ఇప్పుడే అయింది కదా, నొప్పి ఇంకా తెలుస్తలేదు, బట్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేయాలి. లెట్స్ గో. Done with the workout, leg workout, like after at least a month. It was fun, it was nice, and I got injured. అదే కాలు గిరకపోయింది. బట్ వర్కౌట్ రేటింగ్ 8 out of 10 and I'm out of breath. మనం జిమ్ రావడానికంటే ముందే మనీష్ గాడు వచ్చిండు, వర్కౌట్ అయిపోగొట్టేసుకున్నాడు. మన రూమ్మేట్ బై నిఖిల్ గాడేమో నేను వచ్చిన తర్వాత జిమ్కి వచ్చిండు, వర్కౌట్ అయిపోయింది, ఇంటికి కూడా వెళ్ళిపోయిండు. మనమేమో ఇంతసేపు కూర్చొని మెల్లగా తీరిగ్గా వర్కౌట్ చేసి కూడా కూర్చున్నాం. ఎనీవేస్, లెట్స్ గో హోమ్ అండ్ గో బై అవర్ కార్. ఆల్రెడీ జిమ్ అయిపోయింది. డీలర్షిప్ పోవడానికి ఇప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్లు సెట్ చేయాలి కదా. ఫస్ట్ అది చేద్దాం. నిన్న ఫోన్ చేసి మన సేల్స్ పర్సన్ నాకు ఒక మంచి లిస్ట్ ఇచ్చిండు. ఆ డాక్యుమెంట్లు అన్ని తీసుకొని వస్తే పని అయిపోతుంది అని చెప్పిండు. లెట్స్ డూ వన్ బై వన్. మన కోడ్ ప్రకారం ఇప్పుడు మన డీలర్ దగ్గర నుంచి మనకి $500 స్టూడెంట్ డిస్కౌంట్ వస్తుంది. స్టూడెంట్ డిస్కౌంట్ ఆర్ న్యూ గ్రాడ్యుయేట్ డిస్కౌంట్ అంటారు. దీని గురించి ఇంకా వేరే డిస్కౌంట్లు అన్ని మనకి ఏవేవైతే అప్లై అయినాయో వాటన్నిటి గురించి కార్ తీసుకున్న తర్వాత ఫైనల్ ఇన్వాయిస్ చూపిస్తా. బట్ ప్రస్తుతానికి ఆ $500 ది మనకి స్టూడెంట్ డిస్కౌంట్ రావాలంటే మన స్టూడెంట్ ప్రూఫ్ కావాలి కదా. సో దానికోసం మన 2.5 years and $85,000 వర్త్ ఆఫ్ డిగ్రీ ఈ డిప్లొమా PDF ఒకటి తీసుకొని రామని చెప్పిండు. ఫస్ట్ ఇది స్కాన్ చేసి సెట్ చేద్దాం. మనీష్ బై స్కాన్ చేయరా. నెక్స్ట్ మనం వీసా మీద ఉన్నాం కాబట్టి పాస్పోర్ట్ ఇంకా మన వీసా. అండ్ నెక్స్ట్ మన స్టెమ్ OPT అప్రూవ్ అయిపోయిన తర్వాత పోయి టెక్సస్ లో మన డ్రైవర్స్ లైసెన్స్ రెన్యూ చేయించినాం కదా, ఆ ఫిజికల్ కార్డ్ ఇంకా డెలివరీ కాలేదు. సో మన టెంపరరీ పేపర్ లైసెన్స్ ఏదైతే ఉందో ఇది తీసుకొని రమ్మని చెప్పిండు. నెక్స్ట్ ఒక పే స్లిప్ అంట. దాని తర్వాత ఒక 4 పెద్ద మనుషులది రిఫరెన్స్ కోసం పేరు ఇంకా ఫోన్ నంబర్ కావాలన్నాడు. ఇప్పుడు అది కూడా సెట్ చేద్దాం. నెక్స్ట్ మన I-20. ఐ థింక్ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ దోస్. ఇప్పుడు సీదా ఇవన్నీ పట్టుకొని డీలర్షిప్ పోదాం. లెట్స్ గో. గెట్ అవర్ కార్. మందే ఆ రౌండ్ రాక్ డీలర్ గాడికి కూడా అడిగిన ఉంటారా, వాడు మనకంటే మన కోట్ కంటే ఒక $1000 ఇంక ఎక్స్ట్రా అడుగుతుంది. థ్యాంక్ యూ. I'm here to see Brad. ఇందుకు వాటర్ మిలన్ ఇస్ బెటర్ కదా. రేంద్ర నువ్వు ఉందా వద్దురా, అయిపోయింది కక్కుతానే ఇక అయిపోయి పోతానే ఇక కషాయం తయారైందిరా. కషాయం తాగాలి. వాటర్ పోగలరా అది. నైస్ రా, షియర్స్ రా. తేడా ఉంది బ్రో.
ఇక్కడ ఇంకా అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది, కంప్లీట్ కాలేదు. మనం కలవడానికి వచ్చిన బ్రాడ్ బాయ్ వేరే కస్టమర్తో ఉన్నాడంట, అందుకే అప్పటి లోపల చాయ్ తాగమని చెప్పి. సో తాగుదాం. హలో, హౌ యూ డూయింగ్? ఐమ్ డూయింగ్ గ్రేట్. Good. I did not detail the car because I was going to leave it, but I did rinse it. Okay. I'm going to need just a couple more minutes to handle stuff up. Sure. If you want to go visit the car again, this is the same one that we drove on Saturday. Yep. It's right. It's going to be dark, but it's right outside. Perfect, cool. I'm gonna check it out. Check Cool, it out. thank you so much. Yep. So here is our car. Crazy red. This is nice, amazing. McQueen. బాగుంది. మన నిఖిల్ బై లోపలికి పోయిండు, అన్నేమేమో టెస్టింగ్ చేస్తుండు, అందుకే మనం టెస్టింగ్ ఇంజనీర్ అయ్యిండు. యాక్చువల్లీ టెస్టింగ్ ఇంజనీర్ కాదు, SDA at Amazon, బట్ ఫ్లో బాగుందని చెప్పిన. బాగుంది. ఆల్సో బేస్ స్పోర్ట్ మోడల్ కి దీనికి మొన్న మనం నడిపింది 24 స్పోర్ట్ కదరా, దానికి దీనికి ఏముంది అంటే మొన్న నడిపిన దాంట్లో మనం హైవేలో పోయినప్పుడు బాగా లోపలికి సౌండ్ ఎక్కువ వచ్చింది. దీనికి చాలా అసలు మినిమల్ ఉంది, దాంతో కంపేర్ చేస్తే ఒక 30-40% సైలెంట్ ఉంది. ఇది మనం ఇంకా కొనలేదు కదరా, హెల్డ్ బై రాసేసుకో, పేరు రాసేసి అయిపోతుంది అంతే. ఇది సాంజిరోనా అంతే డైరెక్ట్. క్రేజీ కదా. సంచారి అన్నా, ఇక్కడ కష్టం రా ఈ సీట్ల నుంచి లేవడం, వెనకాలకి వేసుకొని లేవాలా. నమస్తే మేస్టారు. జైన్ దిస్ నైస్. చాలా దుమ్ము ఉంది పైన, ఇంకా క్లీన్ చేయలేవు. ఆకులు కూడా కనిపించినాయి డిక్కీలా. బాగుందా? Moments later. My word of advice: you can set it on charger or not. Oh, but this is like when we used to have Siri. You hold this down for 1.2 seconds, let it go. Let me show you. Directions to Jack Allen's kitchen. Oh, that's cool. వైర్లెస్ ఛార్జింగ్, ఇట్ ఇస్ వర్కింగ్. జస్ట్ ఫోన్ ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ మంచిగా ఇక్కడ ఫోన్ అటు ఇటు ఎగిరిపోకుండా ఉండడానికి మంచి ఇట్లా సైడ్ కి ఇట్లా హోల్డ్ చేయడానికి కొంచెం ప్లాస్టిక్ ఎలివేషన్ ఇచ్చిండ్రు. దిస్ ఇస్ నైస్. ఆల్సో మనీష్ భాయ్, ఆ రోజు మనం నడిపింది హోండా సివిక్ 2024 స్పోర్ట్ ట్రిమ్ కదా. సో ఆ రోజు మనం చూసిన దానికి ఈ హైయెస్ట్ టాప్ ట్రిమ్ 25 సివిక్ హైబ్రిడ్ టూరింగ్ స్పోర్ట్ కాబట్టి తేడా ఏముంది రవి అంటే, ఫస్ట్ థింగ్ దాంట్లో ఈ ముందుది సాఫ్ట్ లెదర్ ఉండే, దీంట్లో కూడా సాఫ్ట్ లెదర్ ఉంది. అండ్ దాంట్లో మనకి ఇది హార్డ్ ప్లాస్టిక్ ఉండే, బట్ ఇది సాఫ్ట్ లెదర్, సేమ్ మెటీరియల్ వచ్చింది. సాఫ్ట్ ప్లాస్టిక్స్ అంటే సాఫ్ట్ మెటీరియల్ రెండిట్లా సేమ్ వచ్చింది. దిస్ ఇస్ నైస్, కొంచెం కంఫర్టబుల్ ఉంది. అండ్ ఇది కూడా మంచిగా మనకి లెదర్ ప్యాడింగ్ వచ్చింది. ఇక్కడ మంచిగా ఆర్మ్రెస్ట్ ఇస్ ఫైన్. ఆర్మ్రెస్ట్ ఇస్ నైస్, చాలా బాగుంది. ఆల్సో ఇక్కడ కూడా సేమ్ మెటీరియల్. దిస్ ఇస్ ఆల్సో నైస్. స్టోరేజ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, మస్తు నింపుకోవచ్చు. ఇలా ఏం నింపుతున్నా నాకు తెలియదు. మేబీ కెమెరా గేర్ ఏమైనా పెట్టుకోవచ్చు, కెమెరా కేబుల్స్ అంతా చెత్త అంతా పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ నైస్. వన్ కంప్లైంట్ is this is hard plastic. మనం దగ్గర ఆ రోజు ఒక 200 మైళ్ళు నడుపుంటాం మనీష్గా సివిక్ లా. ఆ 200 మైళ్ళు నడిపిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, మనం కాల్కి న్యాచురల్ రెస్టింగ్ పొజిషన్ ఇది. సీట్ ఎంత అడ్జస్ట్ చేసుకున్నా గానీ ఈ రైట్ ని ఎప్పుడు దీనికి తాకుతూనే ఉంటది, పిచ్చిలేస్తుంది. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ దిస్. మేబీ ఆన్లైన్ లో కొన్ని కార్ ఫారమ్స్ లలో చూస్తుండే సివిక్ కి ఎస్పెషల్లీ, ఎప్పుడైతే మన మిడిల్ కాన్సోల్ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుందో అప్పుడు కొంచెం ఏదైనా మౌస్ ప్యాడ్ ఉంటాయి కదా, ఆ ప్యాడ్ ని ఇక్కడ అటాచ్ చేసి సెట్ అయిపోతుందని చెప్పి చాలా మంది చెప్పిండ్రు. మేబీ వీ హ్యావ్ టు try that, but this is nice. So as far as it goes through Geico came back higher. బూట్ స్పేసెస్ చాలా ఎక్కువ. ఇంకా మనం ఈ లాచ్ తీసి ఒక తన్నినాం అనుకో, ఒక కరాటే చాప్ తో మొత్తం ముందర పడిపోతే ఇంకా క్రేజీ స్పేస్ వస్తుంది. మస్తు ఎక్కువ మనకి స్పేస్. 1.5 మనీష్ గారు పడతాడు. ముగ్గురు పడతారా? ఇద్దరు మనీష్లు, ఒక నిఖిల్ భాయ్ పడతాడు. అదే రాత్రి ఫ్లాష్ పెట్టేవరకు అన్ని తెలిసిపోతున్నాయి. ఇక్కడ కొంచెం పెయింట్ చిప్ అయింది లైట్ గా, రెడ్ కాబట్టి ఇంకా ఎవిడెంట్ గా కనిపిస్తున్నట్టుంది. ఎప్పుడైనా మనం కార్ చూడడానికి పోయినాం, ఇక్కడ మన పాస్పోర్ట్లు మన డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి పోయినాం. ఇప్పుడు లేవు, ఎక్కడుందో చూస్తున్నాడు అంత. Manager has it up there. Thank you so much. Brad will bring it for you or something. Yeah, just tell Brad manager. Cool, will do. Thank you so much. Yeah, it's on my desk. I'm gonna send you home with another one. Perfect. Yep. Thank you so much. It's not. So initial sign, right? Correct. మనకేదో ఒక సంచి ఇచ్చిండు, ఇచ్చి ఇదంతా ఇట్స్ ఆల్ యువర్స్ అని అన్నాడు. ఫ్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అంట. ఇంకా చెక్ బుక్ ఇచ్చిన అనుకున్నావు. ఓకే. వారంటీ ఇన్ఫర్మేషన్, కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్. ఇంత లెంత్ ఉంది. ఓనర్స్ మాన్యువల్. వీడు కూడా చదవలేడు. అదే కదా, ఇంత బుక్ ఆయన కూడా చదవలేడు. క్రేజీ. అదే చేయితోని ఒక 1000-2000 ఒక చెక్ ఇన్లో పెడితే కొంచెం బాగుంటుండే. పత్తా కుచ్చుకోతా హై, పత్తి హోతా హై, అంబాం లగా దీన్ని. 2000 ఉత్తే పెట్టారా చిపీట్ అంటున్నా స్టోరీలో. రే ఆశు భాయ్ హైదరాబాద్ లో ఉన్నాడు రా. క్రేజీ కదరా. నేను చిన్నప్పుడు వాడిని కలుద్దామని చెప్పి ఉల్లాస్ నగర్ పోతా అని మమ్మీని సావు కొట్టినరా.
8th క్లాస్లా 8th కాదు 10th క్లాస్లా ఉల్లాస్ నగర్ ఇంద్రా ఉల్లాస్ నగర్లో ఉంటాడు రా వాడు, మహారాష్ట్రలో ఉల్లాస్ నగర్లో ఉంటాడు. వాని కలుద్దాం పోదామని చెప్పేసి జై బాబు ఏందిరా క్రేజీ కదా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే ఆశీష్ ఖాన్ వల్ల. ఆశీష్ భాయ్ హైదరాబాద్ వచ్చిండు, గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ మొత్తం మనోడు హోస్ట్ చేస్తుండంట. వాట్ ఇస్ దిస్, వాట్స్ హ్యాపెనింగ్? నాకు కారు కొనే ఎక్సైట్మెంట్ ఏదో కానీ దానికంటే ఎక్కువ ఉందిరా ఇది. ఆశీష్ గారు రా మీకు చెప్తే కొడుతుందిరా. ఇప్పుడు హైదరాబాద్ పోవాలనుందిరా నాకు. ఎప్పుడు రా ఈవెంట్? 15th కదా. 15th కార్ కొన్నా నెక్స్ట్ రేపు ఫ్లైట్ వేసుకుంటే రేపు వెళ్ళిపోవచ్చు స్కోప్ ఉంది. హైదరాబాద్ వెళ్ళిపోదాం ఎట్రా, క్రేజీ ఉంటుంది. థ్యాంక్ యూ. Tote bag for all your stuff, ఆల్ రైట్. for your phone, screen, whatever. థ్యాంక్ యూ. You get to it. థ్యాంక్స్. దిస్ ఏ నైస్ వన్. ఇప్పుడు మనకు కావాల్సిన నంబర్ ప్లేట్ కావాలంటే ప్రాసెస్ ఏంది? దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి యూ రిక్వెస్ట్ ఫర్ ద నెంబర్ ప్లేట్. 5 yearsకి 597 ఎంత ఉంటుంది. ఓకే, అది పే చేస్తే నీకు ఆ నెంబర్ ప్లేట్ ఇస్తాడు. సో ఆ నెంబర్ ప్లేట్ నీకు హోమ్కి ఇచ్చేస్తాడు. ఓకే, నువ్వు దాన్ని తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్కి మార్పించుకో. ఆల్ రైట్, కూల్, సౌండ్స్ గ్రేట్. మెక్విన్ గార్డ్ నంబర్ రా 95. కోఇన్సిడెన్స్? ఐ థింక్ నాట్. We got a keys. Oh man, on my ride. I don't know why they had these cut off. I mean, you got all those other ones. They're just full. Yeah. When do you guys start your work? I'm sorry. When do you guys start your work? I got here at 7:45 this morning. Wow. That's a long shift. Yeah, today's a long. You guys do long shift every day? No. But I'm leaving town tomorrow. Okay. So I'm going to Lake Charles to the Golden Nugget tomorrow. Oh yeah, it was showing us about 45 minutes to come from Domain to here. At that time, That you're not trading any vehicle, right? Not trading in any vehicle. Perfect. And then you're putting a total of $4,500 down. That's right. Financing 60 months with Honda, 6.29%, 576 a month, That's correct? right. For us. Indian restaurant recommendations. Good and Italian restaurant recommendations. That is really good. Okay. Yep, thank So you. did you try pizza in Pint House? Almost done with the purchase. Payment మొత్తం done. Hey, hi Ron. How are you? Hey, going great. How are you? Congratulations. Yeah, thank you so much. Finally got it. Yeah, thank you so You guys much. are all good to go. Yep, thank you. Thank you for whatever you need. Absolutely. Thank you, my friend. Normal water. Let's go, bro. Let's go. We got this. Finally, కార్ కొన్నాం. నైస్. మనం ఎల్లుండి ఫ్రైడే రోజు వచ్చి పిక్ చేసేసుకుంటే సెట్. గోవాను బిల్డింగ్ కొనేద్దాం. Building Looks nice. చికెన్ మంచూరియా రెడ్ అదొకటి, బండి స్టైల్ చికెన్ నూడిల్స్ ఒకటి, అన్నా మళ్ళీ ఒకసారా అన్నా మళ్ళీ బండి స్టైల్ ఫ్రైడ్ రైస్ ఒకటి. అన్నా ఓకేనా వీటన్నిటిలో డబుల్ ఎగ్ కంపల్సరీ. ఓకేనా. ఎంత ఫుడ్ అందరం కలిసి తిల్లేరు ఇక్కడ అందరూ కూడా తిల్లేరు. సో ఇప్పుడు లాస్ట్ పేజ్ కాకుండా మిగిలిన అన్ని ఆర్డర్ చేసేటట్టున్నాం. అంటే ప్రతి సెక్షన్ నుంచి ఒక ఐటమ్ వచ్చేటట్టుంది. ఇట్ లుక్స్ లైక్ ఇట్. నాకు ఆల్రెడీ భయం అవుతుంది బట్ దేఖ్లేంగే. ఈ ఫ్రై సెక్షన్ వదిలేసా బ్రో, కర్రీ లీఫ్ చికెన్ బ్రో, హౌ కెన్ యూ మిస్ ఇట్? లైక్ నీకోసం నాన్ కర్రీ చెప్తలేదు, అరే అవునరా నాన్ తీసుకోలేమేంట్రా. మళ్ళీ ఫ్రైడ్ రైస్ చెప్పలేదు, నూడిల్స్ వచ్చిన బిర్యానీ ఒక్కటే చెప్పిన. బ్రో వీఆర్ మిస్సింగ్ దీస్ మెనీ సెక్షన్. లేదు మనం బ్రెడ్ ఇంకా ఒకటే ఏదైనా కర్రీ తీసుకుందాం. ఎక్కువ అవుతాయి. అవుతుందా? బండి స్టైల్ నూడిల్స్. మన ఫుడ్కి టేబుల్ సరిపోతలేదురా. టు గో బాక్స్లే అంతే, రేపటికి వస్తాం. పోస్ట్ ఈటింగ్ సెషన్. ఎదురా అది నాకు పేరు గుర్తు రాకపోయినా నా పరిస్థితి ఏంది?
కరెక్ట్ నా పేరు కరెక్టేలే, అది కనపడలే. ఇంతసేపు మెనూనే చూస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హావ్ గుడ్ నైట్. Soon after. ఆల్ రైట్, వీఆర్ హోమ్. అండ్ ఇప్పుడు మన కార్ కి అసలు ఏమైందో ఒకసారి బ్రేక్ డౌన్ మొత్తం చూద్దాం. ఎక్స్ట్రా స్టఫ్ అంతా యాడ్ చేసిన తర్వాత $31,000 ఉండేది కాస్త $36,400 అయింది. $5,400 ఎక్స్ట్రా. సో విత్ ఇన్ 100 miles రేంజ్ లో మన కార్ ఒకవేళ ఆగిపోతే మనకి ఎవ్రీడే అంటే ఒక 5 రోజుల వరకు తినడానికి ఒక $50 ఇస్తాడు, ఉండడానికి కొంచెం డబ్బులు ఇస్తాడు, ఏదో ఒక రూమ్ లో తీసుకొని హోటల్లో ఉండడానికి. అంతేనా? అదే అన్నాడు కదా. అదే సంథింగ్ లైక్ దట్, అట్లాంటిదే చెప్పిండు హోండా కేర్ల. ఆ పేపర్ మనం తీసుకురాలేదు, అది వాడి దగ్గరనే పెట్టినాం, వాడు ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్. సో మన ఇంటికి 100 miles కంటే అవతల ఉంటే మనకు వస్తుంది కార్ ఒకవేళ ఆగిపోతే. Just then. వర్క్ లేదు, బొక్క లేదు. ఒక్క నిమిషం చెప్తా. కార్ కొన్నా. ఈరోజు మంచి రోజు కాదన్నావు కాబట్టి ఈరోజు November 12th. ఈరోజు ఏం డే? వెడ్నెస్డే అష్టమి. మంచి రోజు కాదన్నావు కాబట్టి ఫ్రైడే రోజు పిక్ చేసుకుందాం కార్ అని చెప్పేసి ఫ్రైడేకి పోస్ట్ పోన్ చేసుకున్నా. కీస్ ఒకటి తెచ్చుకున్న ఇంటికి, కార్ ఇంకా తెచ్చుకోలేదు. కార్ ఎల్లుండి తెచ్చుకుంటా. ఆల్రైట్, సో ఆల్మోస్ట్ ఒక 1.5 month ముందు టెము నుంచి కాదు, యాక్చువల్లీ అలీ ఎక్స్ప్రెస్ నుంచి మన గోకు గారిది ఒక యాక్షన్ ఫిగర్ ఆర్డర్ పెట్టిన ఉండే. ఫైనలీ నిన్న డెలివరీ అయింది. అండ్ ఈరోజు వెనస్డే, మంచి రోజు కాదు కదా. యాక్చువల్లీ ఇప్పుడు అర్ధరాత్రి 1:12 అవుతుంది అండ్ ఇట్ ఇస్ థర్స్డే. ఈ రోజు కంపారిటివ్లీ నిన్నటికంటే మంచి రోజు కాబట్టి ముహూర్తం చూసుకొని ఫైనల్ ఇప్పుడు ఇది అన్బాక్స్ చేయబోతున్నాం. లెట్స్ డూ ఇట్. డబ్బా లేదు, ఏం లేదు కదా, డైరెక్ట్ క్రేజీ. ఓ అనుకున్న దానికంటే చాలా అరే లైట్లు వస్తున్నాయి రో అప్పుడే. ఓ ఓపెన్ చేయగానే లైట్లు వస్తున్నాయి బాయ్. క్రేజీ. లైట్ ఎట్లా వస్తుందా? లైట్ ఎట్లా వస్తుంది అసలు? తెలీదమ్మా. క్రేజీగా బాగానే ఉంది యాక్చువల్లీ, నాట్ టు బ్యాడ్. ఇదేంది, ఇది ఎట్లా పెట్టాలన్నట్టు? ఇది డైరెక్ట్ ఇట్లా పెట్టేసాలా? ఇది కామే అమ్మాయి ఇంతేనా? ఇంతే కావచ్చు. పర్ఫెక్ట్. ఒకసారి ఆర్డర్స్ ఇదారా బటన్. ఓ బటన్. ఓ యమ్మ హ్యాకర్ ఫుల్ పవర్. ఆగరా, ఎట్లా ఇది కరెక్ట్ పెట్టినా లేదో తెలియదు. అంతే అనుకుంటున్నా నేను. మై ఆర్డర్స్. ఓ టోటల్ ఉందిరా, ఇదంతా పెట్టాలరా మెంటలోడా. అంత ఎట్లా వస్తుందా? అది చూడు వాడు ఎట్లా పెట్టిండు. అంత పెద్ద ఉందారా అది? అరే వాడు ఎక్కువ దూది వాడిండ్రా, మనకి ఇవ్వలేడు అంత. వాడు ఇవ్వకపోయినా ఏదో ఒకటి చేయాలి, ఇప్పుడు తప్పదు మరి. కొత్త దూది పెట్టుకుందాం మనమే. దూది కాదురా, డిఫరెంట్ ఉంది మెటీరియల్. ఏదైతే మనం దూది పెడదాం. నువ్వు పెట్టినట్టే నా ఏముండరా సంజీవ్. ఫస్ట్ బాగుండే కదా, అంతా చిటేర్ అవుతుంది. అంటే ఇక కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. తెలియదు. ఒక్క నిమిషం ఆగు. అలెక్సా ఆల్ లైట్స్ ఆఫ్ అండ్ ఆఫ్ కదా. క్రేజీ ఉంది కదా. అరే గోకుగానికి బొట్టు పెట్టిండ్రా వీడు గలీజోడు. వచ్చి అరే బొట్టు కాదురా, గోకుగానికి గోవిందనామం పెట్టిండ్రా వీడు. ఒకసారి వీడు గోకుగాని కళ్ళు చూడరా. క్రేజీ ఎదరా, కనిపిస్తుందా? గోవిందనామం పెట్టిండ్రా లిటరలీ. వీడు మామూలు కాదు రేడు. క్రేజీరా. నాట్ టు బ్యాడ్, డీసెంట్ క్వాలిటీ, వెరీ మచ్ బెటర్ దెన్ వాట్ వి ఎక్స్పెక్ట్. అరే ఇంకా మంచిగా, ఇంకా బ్యాటరీ సెల్ ఇచ్చింది అనుకున్నా. సి టైప్ వైర్ కాబట్టి ఇంకా మంచిగా. సి టైప్ ఛార్జింగ్ మొత్తం ఎట్లుంటది, కార్ లో పెట్టుకోవచ్చు కావాలంటే డాష్ మీద. క్రేజీ ఉంటది. గట్టిగా స్టిక్ చేయాలి కానీ ఇది ఊడిపోదా? ఈజీగా ఊడతలే, ఒట్టిని ఊడిపోతుంది. ఏం గలీజ్ కానీ వీరను. నైస్, దిస్ ఇస్ నైస్. దీన్ని అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా, అవసరం పడితే కొనుక్కోండి. మనం కొన్నది తెమూలు అప్పటి వరకు స్టాక్ ఉండదు పక్కా, నాకు తెలుసు. తెమూలు, అలీ ఎక్స్ప్రెస్ లో నాకు నమ్మకం లేద్దరా. పెడదాం, 2 లింకులు పెడదాంలే. నైస్. 3 levels ఆఫ్ బ్రైట్నెస్. దిస్ ఇస్ లుకింగ్ గుడ్. బాగుంది. యా. Anyways, it's Ratri 1:30 right now. Finally, we got our car. Actually, we bought our car. Inka we did not get it. Poyi Friday roju manchi roju anta. Let's pick it up on that day, which is Ellundi. But repu it's Thursday and we have to go to office. And repu morning 9:30 ki office la team toni breakfast undi. So I have to try waking up at 8:30 and 9 lopala office lo undeta try cheddam. We got this. Try cheyadam important macha. Chestunnama ledha kadu. Try cheyadam important. You just always have to try for it because that's what we do. Anyways, మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. And yeah, అంతే మరి. Bye.